వెల్కమ్ టు CMD న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో చేసిన అభివృద్ధి పనులు, అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరిస్తూ చిత్తూరు కూటమి నాయకులు ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తున్నారు. ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ సారథ్యంలో చిత్తూరు నగరపాలక పరిధిలోని 1వ వార్డు జీకే నగర్లో ప్రతిభ ఆధ్వర్యంలో 2 ఏళ్ల ప్రభుత్వ పాలన ఇంటింటి ప్రచారం కార్యక్రమంలో ఇంటింటికి వెళ్లి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించి కరపత్రాలను పంపిణీ చేశారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ జరగనంతగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని వివరించారు. స్థానికుల కోరిక మేరకు జీకే నగర్లో కాలువలు, రోడ్లు నిర్మిస్తామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీకి మద్దతుగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమం కోసం విచ్చేసిన ఎమ్మెల్యేకు స్థానిక నాయకులు పెద్ద ఎత్తున ప్రజలు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో చుడా చైర్పర్సన్ కటారి హేమలత, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఈరోజు ఫస్ట్ వార్డు ఇక్కడికి వచ్చి జీకే నగర్ వాసులతో మాట్లాడుతూ ఉంటే 20 సంవత్సరాలు గడిచిన ఏ ప్రభుత్వంలోనూ మాకు న్యాయం జరగలేదు అంటే యుద్ధానికి వచ్చినారు అందరూ మహిళలు. ఈ మహిళలందరినీ కోరుకునేది ఒకటే, 20 సంవత్సరాలు తెలుగుదేశం లేదు, ఒకే సంవత్సరం 14 నుండి 19 కొన్నింది ఈ రోడ్లు వేసింది. అలాగే ఇప్పుడు కూడా మంచి అవకాశాన్ని కల్పించి ఈ జీకే నగర్ వాసులందరూ ఏకపక్షంగా కూటమి ప్రభుత్వాన్ని గెలిపిస్తే ఖచ్చితంగా వాళ్ళకి ఇంకా ఏమైతే సమస్యలు రేపు స్థానిక ఎన్నికలు వచ్చే లోపలే కొన్ని కాలువలు, కొన్ని బోర్వెల్ అడిగారు. ఖచ్చితంగా బోర్ అయితే రేపేస్తున్నాం. కాలువలు రానున్న 10-15 రోజుల్లో శాంక్షన్ చేసి, అది టైం ప్రాసెస్ కాబట్టి 2 వారాల్లో స్టార్ట్ చేస్తాం. ఖచ్చితంగా ఎన్నికల సమయంలో నేను ఇక్కడ ప్రచారానికి వచ్చేలేదు, పని చేసి మా ఇంట్లోనే కూర్చొని అందరినీ ఓటు అడుగుతా. వీళ్ళు ఓటు వేసినారంటే ఇంకా ఉండేవన్నీ కూడా పని చేయడానికి మా నాయకులు, కూటమి ప్రభుత్వం ఎప్పుడు వీళ్ళతో ఉంటుంది. ఎమ్మెల్యే వచ్చినప్పుడు మాత్రం అడిగి వెళ్ళిపోయి మిగతా టైంలో వాళ్ళు ఇచ్చే డబ్బులకో లేదా మెహర్బానీలకో వీళ్ళు బానిసలయ్యి 20 ఏళ్లుగా పనులు చేసుకోవాలి. పని కావాలి అంటే మంచి నాయకుడిని ఎన్నుకునే బాధ్యత ప్రజలది. కాబట్టి ప్రజలకి ఈ రోజు ఇక్కడ నుండి ఒక విజ్ఞప్తి ఏమంటే, ఈ జీకే నగర్ ప్రజలకి కూటమి ప్రభుత్వాన్ని రేపు రానున్న స్థానిక ఎన్నికల్లో గెలిపిస్తామని హామీ ఇవ్వండి. ఖచ్చితంగా మీరు అడిగినవి చేయకపోతే రాబోయే జనరల్ బాడీ ఎలక్షన్ లో మేము ఓటు అడిగేకి వచ్చేలే కాదమ్మా, నా డ్యూటీ చెప్పాను తల్లి, నా డ్యూటీ. ఇప్పుడు కాదమ్మా, మీరు అడిగింది నేను ఏమి కాదు, ఓపెన్ గా ఇప్పుడు నీకు ఇల్లు లేకుండా ఏడుండవా? వస్తుందమ్మా. ఒకరు వచ్చి పెన్షన్, ఒకరు ఇల్లు, ఒకరు వాటర్ అడిగారంటే దీని వెనక బలమైన కుట్ర. ఎవరో ముందు ట్రైనింగ్ కాజూర్ బాలాజీ చెప్పేసినాడు కదా, ఎమ్మెల్యే వచ్చినాడు. మరి ఎట్ట ఒక్కొక్కరు ఒక్కొక్కటి కరెక్ట్ గా అడుగుతా ఉంటారు. అంతేగాని మేము ఇచ్చింది ఎవరైనా చెప్పినారా? మాకు సిలిండర్ వచ్చింది, బస్సు ఫ్రీ ఇచ్చినారా, అమ్మఒడి వచ్చింది, ఇవన్నీ ఎవరైనా చెప్పినారా? ఫస్ట్ మంచివి చెప్పి మళ్ళీ మాకేం కావాలో అడగాలి. ఏమేమి వచ్చింది చెప్పు. నాకు అమ్మఒడి వచ్చింది సార్. నీకు మాత్రం కాదు, మా ఇంటికాడ ఒకే బాబుకి నాకు వచ్చింది. రేషన్ కార్డు కొత్తది వచ్చింది, నాకు వచ్చింది. నేను సిలిండర్ లో సిలిండర్ 3 సిలిండర్ బస్ ఎక్కినావా? నేను పోయేది లేదు సార్. కారు ఉందా? కాదమ్మా, కారు ఉందా నీకు? కాదు, కారు ఉందా లేదా? మరి ఎట్లా పోతావా? అట్లా సరే, ఇప్పుడు అర్థమయ్య కదా ఎవరెవరికి ఏమేమో. అవును, అమ్మఒడి వచ్చలేదు. కరెక్ట్, అమ్మఒడి రాదు తల్లి. చూడు అమ్మఒడి రాదు, అది ఎత్తిపోయింది. తల్లికి వందనం అది వస్తుంది. ఇప్పుడు ఈమెకి వచ్చి నీకెందుకు రాలే అడుగామనే? అది ఎగ్జాంపుల్ అంటే ఆమెకి ఏం ఎక్స్ట్రా ఉందో ఆమె చెప్పేస్తుంది. కాబట్టి కాదమ్మా, సరైన డాక్యుమెంట్ ఉండమ్మా, ఒక్క నిమిషం. సరైన డాక్యుమెంట్ ఉండదో ఇప్పుడు సచివాలయంలో రాయి, అర్థమైనా?
దాన్ని స్పోర్ట్స్ కింద ఎట్ట చేయాలని నేను మాట్లాడి చేపిస్తాను. లోకల్లో ఉండాలి. చేసేస్తాను. ఎవరు మా తెలుగుదేశం నాయకులుగా తల్లి పోనీ చూడు, తెలుగుదేశం నాయకులు ఎవరు మీ దగ్గరికి వచ్చేది? ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు, ఎంబీబీఎస్, ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.